శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ ధర్మాన్ని ఎవరికి అప్పగించారో తెలుసా? అయితే ఈ రహస్యం మీరు తెలుసుకోవాల్సిందే. అస్మద్ గురుభ్యో నమః. నమస్తే. ఇప్పటి కాలంలో మనం ఒకే ప్రశ్న అడుగుతున్నాం. ఈ కలియుగంలో మనకు మార్గదర్శకుడు ఎవరు? ఎవరిని ఆశ్రయించాలి? కన్ఫ్యూజన్, ఒత్తిడి, శాంతి లేకపోవడం ఇది మన అందరి జీవితంలో ఉంది. అయితే ఈ ప్రశ్నకు జవాబు చాలా కాలం క్రితమే ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ముగియబోతున్న సమయం. అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయనకు పక్కన ఉన్న ఉద్ధవుడు ఒక గాఢమైన ప్రశ్న అడిగాడు. ప్రభు, మీరు ఉన్నప్పుడు ఈ ధర్మం మీ చేతుల్లోనే ఉంది. మీరు వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు? మిమ్మల్ని ఆశ్రయించి బతికిన వారు ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? ఈ జగత్తుకు దిక్కెవరు? ఈ ప్రశ్న వినగానే శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన పని చేశాడు. ఆయన తన దివ్యమైన తేజస్సును శ్రీమద్ భాగవతంలో ఉంచాడు. అప్పుడు అన్నాడు, నేనే శ్రీమద్ భాగవతం. ఇది ఎంత గొప్ప సత్యం అంటే, భాగవతం కేవలం ఒక పుస్తకం కాదు, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వరూపం. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో ఆ ఇల్లు ఒక పవిత్ర తీర్థం అవుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు, నేనెప్పుడు భక్తులతోనే ఉంటాను అని. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, శాంతి లేకపోయినప్పుడు, దారి కనిపించినప్పుడు బయట వెతకాల్సిన అవసరం లేదు. భాగవతం చదవండి, లేక వినండి, ఆచరించండి. అది మీకు మార్గం చూపుతుంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోలేదు. భాగవతంగా మన దగ్గరే ఉన్నాడు. ఆశ్రయం బయట కాదు, మన చేతుల్లోనే ఉంది. జై శ్రీమన్నారాయణ.